కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో శాంతి భద్రతలపై బట్టి విక్రమార్క సమావేశం నిర్వహించనున్నారు. సీఎం సూచనలతో భద్రతపై అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో శాంతి భద్రతలపై బట్టి విక్రమార్క సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం సూచనలతో భద్రతపై అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, రాష్ట్రంలో శాంతి భద్రతలపై అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేసినట్టు తెలుసు. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఓకే, రైట్ సంపత్. ఏదైతే రాష్ట్రంలో మిస్ వరల్డ్ జరగబోతుంది, దీనిపై శాంతి భద్రతల పై ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, అలానే జూపల్లి, ఏదైతే తదితర మంత్రులు పాల్గొననున్నారు. అయితే ఏదైతే పాకిస్తాన్ ఇండియాకు జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఏది విశ్వాలకు సంబంధించినటువంటి 120 దేశాలకు సంబంధించినటువంటి సుందరి విమానాలు అయితే ఇప్పటికీ హైదరాబాద్కి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుపై ప్రభుత్వం అయితే అనేక మార్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. అయితే ఇదే నేపథ్యంలో ఏదైతే రేపే ప్రారంభం కానుంది, దానిపై ఈ రోజు అయితే ఉప ముఖ్యమంత్రి శాంతి భద్రతలపైన 3 కమిషనరేట్కు సంబంధించినటువంటి అధికారులతో అయితే చర్చించనున్నారు. ఏదైతే వారు ఏదైతే పార్టిసిపెంట్లు పాల్గొనేటువంటి కార్యక్రమాల దగ్గర నుండి వాళ్ళు ఏదైతే టూరిస్ట్ మన తెలంగాణకు సంబంధించినటువంటి చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి పర్యటించేటువంటి వాళ్ళు వెళ్లే మార్గంలో, అలానే వాళ్ళు బస చేసేటువంటి హోటల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లపైన అయితే ప్రభుత్వం అయితే ఫోకస్ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే సీఎం సూచనలతో డిప్యూటీ సీఎం అయితే సమీక్ష అయితే నిర్వహించారు. సంపత్, అయితే లెనిన్, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో మనం ఇంతకు ముందుకే ఐపీఎల్ని కూడా వాయిదా వేస్తున్నట్టుగా కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా చూస్తున్నాం. మరి ఇలాంటి తరుణంలో హైదరాబాద్ వేదికగా ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం కరెక్టే అంటారా? దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తోంది? ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం అయితే దాదాపు ఈ మిస్ వరల్డ్ పోటీలను జరపడానికే చూస్తుంది. అందుకే శాంతి భద్రతలు తగిన చర్యలు తీసుకోవాలి, అవసరం అనుకుంటే బలగాలను పెంచే అవకాశము ఏదైతే ఆర్మీని కావచ్చు, లేకపోతే బిఎస్ఎఫ్ కావచ్చు, ఇలాంటి బలగాలను పెంచి ఈ కార్యక్రమాన్ని ప్రచారం కానున్నది. కాబట్టి ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా కానీ ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లపైన అయితే దృష్టి అయితే సారించింది. మరి ఇప్పటి వరకు అయితే దాదాపు బలగాలను పెంచే ప్రయత్నంలో అయితే ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం అయితే దాదాపు కార్యక్రమాన్ని ఏదైతే మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అయితే ప్రయత్నిస్తుంది. సంపత్, ఓకే, థ్యాంక్ యూ లెనిన్. Thank you, sir.